హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కటి విజ్ఞాన శాస్త్ర అంశాన్ని తెలుసుకుందాం. అదేంటంటే వాట్ ఈజ్ సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే ఏమిటి? వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా మీరు మొదటిసారి చూస్తూ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్దాం. సెల్యులోజ్ అనేది మొక్కలు ఉత్పత్తి చేసే ఒక పదార్థం. మొక్కలకు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను నీటిని కలిపి గ్లూకోజ్ అనే చక్కెర పదార్థంగా మార్చే శక్తి ఉందని పాఠాల్లో చదువుకొని ఉంటాం కదా. అలా తయారు చేసిన గ్లూకోజ్ను మొక్కలు ఏం చేస్తాయనే విషయం వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ మొక్క గ్లూకోజ్ను ఎక్కువగా నిల్వ ఉంచుకోదు. ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉండే మొక్కల కణాలు ఎక్కువ నీటిని శోషించుకోవాల్సి ఉండడంతో అవి పగిలి విచ్ఛిన్నమవుతాయి. అలాగే గ్లూకోజ్ ఎక్కువయ్యే కొద్దీ కిరణజన్య సమయక్రియ అనగా ఫోటోసింథసిస్ వేగం తగ్గిపోతుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మొక్కల్లో అదనపు గ్లూకోజ్ అణువులతో పొడవైన గొలుసులను తయారు చేసే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ గొలుసులలో పిండి పదార్థం స్టార్చ్ ఒకటైతే మరొకటి సెల్యులోజ్. సెల్యులోజ్ గొలుసుల పొడవు ఒక్కో మొక్కకు ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు పత్తి మొక్కలో తయారయ్యే ఒక్కో సెల్యులోజ్ గొలుసులో 10,000 గ్లూకోజ్ అణువులు ఉంటాయి. సెల్యులోజ్ మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్క యొక్క కణాలు, గోడలు దృఢమైన సెల్యులోజ్ పదార్థంతోనే తయారవుతాయి. ఆ ఏర్పాటు కానీ లేకపోతే మొక్క తన భారానికి తానే ముడుచుకుపోయి నశిస్తుంది. సెల్యులోజ్ మనకు ఆహారంగా పనికిరాదు. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థలో పిండి పదార్థాల గొలుసులను గ్లూకోజ్ అణువులుగా విడగొట్టగల ఎంజైములు ఉన్నాయి, కానీ సెల్యులోజ్ని విడగొట్టగల ఎంజైములు లేవు. మనం మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే వాటిలోని పిండి పదార్థం జీర్ణమై సెల్యులోజ్ భాగం విసర్జితం అవుతుంది. ఎండు కట్టెలలో సెల్యులోజ్ అధికంగా ఉండడంతో ఎక్కువ ఉష్ణాన్నిచ్చే వంట చెరకుగా ఉపయోగపడతాయి. సెల్యులోజ్ను కాగితం, వస్త్రాలు, రేయాన్, సెలోఫిన్, సెల్యులాయిడ్ లాంటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. మరి ఫ్రెండ్స్, విన్నారు కదా సెల్యులోజ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. మరి ఇదే విధంగా అనేక మంచి విషయాలు మరియు విజ్ఞాన శాస్త్ర అంశాలు మీరు మా ఛానల్ నుంచి తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.